అంటే నమ్ముకున్న సిద్ధాంతాల కోసం పార్టీతో కూడా యుద్ధం చేసినా తప్పులేదని నేను భావిస్తా. కానీ పార్టీ లోపల చేస్తాను నేను. సో బాబు గారితో చర్చిస్తా, అవసరమైతే విభేదించడానికి కూడా సిద్ధంగా ఉంటాను, కానీ 4 గోడల మధ్యనే. సో నేనన్నా బాబు గారిని కన్విన్స్ చేయాలి, ఇఫ్ ఐ కెన్ బి యాజ్ బోల్డ్, లేదంటే బాబు గారు నన్ను కన్విన్స్ చేయాలి. కానీ ఒకే నినాదం పైన బయటకు వెళ్తాం. ఒకవేళ డెసిషన్ ఏకప్రాయం రాకపోతే వీల్ పోస్ట్ పోన్ ఇట్. హీ సేస్ దట్. బట్ ఒకే నిర్ణయం అంటే ఇద్దరం ఒక నిర్ణయంకి వచ్చిన తర్వాతనే బయటకు వెళ్తాం జరుగుతుంది. సో అందుకే మీరు చూస్తే బాబు గారు నాకు ఎప్పుడు విభేదాలు ఉండవు. బికాస్ హీ గివ్స్ దట్ ఫ్లెక్సిబిలిటీ టు డిబేట్. ఎన్టీఆర్ గారిదేమో కరిష్మాటిక్ పాలిటిక్స్, బాబు గారిదేమో అడ్మినిస్ట్రేటివ్ పాలిటిక్స్. వాట్ ఈస్ లోకేష్ మార్క్ ఆఫ్ పాలిటిక్స్ అని అడిగితే ఏం చెప్తారు? బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్. ఓకే. మోర్ సెంటర్. సినిమా గ్లామర్ అయితే నాకు లేదు, నేను సినిమాలు ఎప్పుడు చేయలేదు. మా అమ్మ బూనమ్మ ఎప్పుడు సినిమాల నుంచి నన్ను దూరంగా పెట్టేసింది, వెళ్ళనే లేదు. బట్ డెవలప్మెంట్, వెల్ఫేర్ ఇదంతా ఐ అండర్స్టాండ్. ఐ థింక్ ఐల్ బి ఎ బ్యాలెన్స్ ఆఫ్ బోత్. Do you think that you have that charm and that charisma now in TDP or outside TDP or within the people? మీకు ఏమనిపిస్తుంది when you assess, self assessment చేసుకుంటే, when you assess yourself? నేనంత ఆలోచించాను, అది ప్రజలు నిర్ణయిస్తారు. అది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. But you know కదా, when you see the eyes of people, when you see them, డెఫినెట్లీ ఎమోషనల్ కనెక్షన్ అనేది ఏర్పడింది. కానీ నా లక్ష్యం అది కాదు కదా. నా అంతిమ లక్ష్యం అన్ని రంగాల ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1 చేయాలి. సో సి, కమింగ్ టు పవర్ ఇస్ నాట్ ద ఎండ్, ఇట్స్ అ మీన్స్ టు అన్ ఎండ్. అంటే ఎండ్ టార్గెట్, ఎండ్ గోల్ ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1 ఉండాలి, తలసరి ఆదాయంలో నంబర్ 1 ఉండాలి, ఉద్యోగాల కల్పనలో నంబర్ 1 ఉండాలి, అభివృద్ధిలో నంబర్ 1 ఉండాలి, సంక్షేమంలో నంబర్ 1 ఉండాలి. అది నా ఎజెండా. ఇవన్నీ సాధించాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి. సో కమింగ్ టు పవర్ ఇస్ అ మీన్స్ టు అన్ ఎండ్, ఇట్ ఈస్ నాట్ ది ఎండ్. ఫైనలీ ఆంధ్రప్రదేశ్ 2024 ఎలక్షన్స్లో ఏం జరగబోతుంది? టీడీపీ విషయంలో ఈసారి అధికారంలోకి రాబోతున్నారు అని గట్టిగా చెప్పగలుగుతారా? ఒకవేళ వస్తే ఎన్ని సీట్లు కైవసం చేసుకోబోతున్నారు? వాట్ ఈస్ ఇట్? అంటే వాట్ ఈస్ యువర్ ప్రెడిక్షన్? వాట్ ఈస్ యువర్ గట్ ఫీలింగ్? వాట్ డూ యూ థింక్? ఐ బిలీవ్ ఇట్ విల్ బి వర్చువల్ స్వీప్. అండ్ ప్రజలు నేను ఒకటే చెప్తున్నా, 160 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అభ్యర్థిని గెలిపించండి. అప్పుడే రాష్ట్రాన్ని మేము అభివృద్ధి చేయగలుగుతాం, అప్పుడే పెట్టుబడులు వస్తాయి. అంటే జగన్ పని అయిపోయింది అనేది ఇన్వెస్టర్ కమ్యూనిటీకి ఆ ఫీలింగ్ వస్తేనే మళ్ళీ పెట్టుబడులు పెడతారు. ఎందుకంటే వెంటాడి హెరాస్ చేశారు, వెంటాడి ఇన్వెస్ట్మెంట్స్ని పక్క రాష్ట్రానికి పంపించారు. అసలు ఏకపక్షంగా సింగపూర్ గవర్నమెంట్ని బయటికి గెంటేశారు, అమరావతి నుంచి గెంటేశారు, మెడబట్టి బయట గెంటేశారు. అండ్ వాళ్ళు పార్లమెంట్లో సమాధానం చెప్పుకునే పరిస్థితికి వచ్చారు. సో కంప్లీట్లీ లాస్ ఆఫ్ ఫేస్, లాస్ ఆఫ్ ట్రస్ట్. మళ్ళీ ఇదంతా రీబిల్డ్ చేయాలంటే అది కేవలం బాబు గారి వల్లనే అవుతుంది. అది కూడా విత్ వెరీ క్లియర్ మ్యాండేట్ ప్రజలు ఇస్తేనే అది సాధ్యమవుతుంది. మొన్న మంగళగిరిలో ఒక కాలేజ్ మీటింగ్లో మీరు ఒక మాట అన్నారు, మీరు ఇప్పుడు కాదు 2024లో 2029లో కూడా మీరు మమ్మల్ని గెలిపించాలి, ఒక 10 ఏళ్ళు మేము గవర్నమెంట్లో ఉంటేనే తప్ప ఇది మేము చేయలేము అని చెప్పారు. కరెక్ట్. సో కంటిన్యూటీ అవసరం. బికాజ్ మీరు స్టార్ట్ అవుతే ఇంకా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు మీరు చూడండి, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని ఆనాడు జగన్ కూడా ఒప్పుకున్నాడు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 ముక్కల ఆటలు మొదలు పెట్టాడు. అలానే వైజాగ్ నేను అభివృద్ధి చేశాడా? లేదు. వైజాగ్లో రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాయో నేను ఫోటోలు దిగి చూపించా. ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరగలేదు వైజాగ్లో, ఎక్సెప్ట్ ఫర్ బస్ షెల్టర్స్ అన్నమాట. అది 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బస్ షెల్టర్లు ఏదో కట్టినట్టున్నారు, విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టారు. అది తప్ప వైజాగ్ చేసింది వాళ్ళు ఏం లేదు, కర్నూలుకి చేసింది ఏం లేదు, అమరావతి అయితే వదిలేశారు. తెలుగుదేశం ప్రభుత్వం కట్టిన భవనాల నుంచి పరిపాలిస్తున్నారు, తెలుగుదేశం ప్రభుత్వం కట్టిన అసెంబ్లీలు నిర్వహిస్తున్నారు తప్ప వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఇస్ 0. సో ఈ స్టాప్ వల్ల రాష్ట్రం వెనక్కిపోతుంది. యువకులు పక్క రాష్ట్రాలకి ఉద్యోగాల ఉపాధి కోసం వెళ్ళే పరిస్థితి. అదే కానీ కంటిన్యూటీ ఇస్తే 100% పక్క రాష్ట్రంలో నిరుద్యోగులు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి పనిచేసే రోజులు వస్తాయి. సో మీరు ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్పండి. మీరు చాలా ఆనెస్ట్గా చాలా విషయాలు మాట్లాడుతున్నారు కాబట్టి నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ వ్యక్తి అయినా, ఇప్పుడు ఉన్న ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి అయినా, ప్రతి ఒక్క వ్యవస్థ కానీ మనిషిలో కానీ పూర్తిగా కంప్లీట్ స్వీప్ నెగటివ్ అనేది ఉండదు. ఏదో ఒకటో రెండో మంచి ఉంటాయి. ఇఫ్ యూ హ్యావ్ టు నేమ్ సంథింగ్ నైస్ ఆర్ గుడ్ అబౌట్ వైసీపీ ఆర్ జగన్, వాట్ ఈస్ ఇట్? నథింగ్.
నథింగ్. నథింగ్. మీరు ఎవరు అంటే ఒక 5 రెడ్లు తప్ప 4 రెడ్లు నేను చెప్తున్నా 4 రెడ్లు తప్ప ఎవరు బాగుపడ్డారు ఈ ప్రభుత్వం? ఓకే. ఏ ఒక్క వర్గం కానీ ప్రజలు వచ్చి మాకు అద్భుతంగా చేశాడు ఈయన అని చెప్పే పరిస్థితులు. కర్నూలులో నేను పాదయాత్ర చేస్తే ఎవరు వచ్చి మాకు జ్యుడిషియల్ క్యాపిటల్ కావాలని అడిగిన వాళ్ళు లేరు. సో వెర్ ఇస్ అ గుడ్ పాలసీ. ఓకే. ఎస్, అదే రాజశేఖర్ రెడ్డి గారి గురించి ఐ కెన్ సే ఎస్, ఆరోగ్యశ్రీ వాజ్ అ వెరీ గుడ్ ఐడియా. ఫీ రీయింబర్స్మెంట్ వాజ్ అ వెరీ వెరీ గుడ్ ఐడియా. బాబు గారు బీసీలకు తీసుకొచ్చిన ఫీ రీయింబర్స్మెంట్ అందరికీ ఆయన అమలు చేశారు. ఆయన కొన్ని మంచి పాలసీస్ తీసుకొచ్చారు. హైదరాబాద్ అభివృద్ధికి ఎప్పుడు ఆయన అడ్డం పడలా, ఎక్సెప్ట్ ఫర్ ఐఎంజీ అండ్ ఫార్ములా 1. బాబు గారు ఆనాడు ప్రారంభించిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఆయన ముందుకు తీసుకెళ్ళారు. ఇది హైదరాబాద్ ఎయిర్పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్, ఐటీ ప్రమోషన్, ఆయన ముందుకు తీసుకెళ్ళారు. యూ టెల్ మీ వన్ థింగ్ దట్ జగన్ డెడ్ రైట్. షో మీ వన్ డెవలప్మెంట్ దట్ ఈజ్ ఒక్క కంపెనీ చెప్పుకునే స్థాయి ఒక్క కంపెనీ ఆంధ్ర రాష్ట్రానికి ఏం తీసుకొచ్చారు? ఒకరికైనా ఒక్కరికి ప్రైవేట్ సెక్టర్లో ఉద్యోగాలు కల్పించారు లేదు. నథింగ్ టు షో. లోకేష్ గారు, నేను జనరల్గా ఓన్లీ ఫిల్మ్ యాక్టర్స్ని మాత్రమే ర్యాపిడ్ ఫైర్ అడుగుతాను. బట్ ఇవాళ నేను లోకేష్ గారిని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ ఒక 5. రెడీ? లెట్స్ డూ విత్ సంథింగ్ డిఫరెంట్. ఓకే, యా. సో బెస్ట్ మూమెంట్ అండ్ హార్డెస్ట్ మూమెంట్ యాజ్ అ పొలిటీషియన్. ర్యాపిడ్ ఫైర్. బెస్ట్ మూమెంట్ అండ్ హార్డెస్ట్ మూమెంట్. హార్డెస్ట్ మూమెంట్ ఇస్ నాన్నగారు అరెస్ట్. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఐ థింక్ మై బెస్ట్ మూమెంట్స్ ఆర్ యెట్ టు కమ్. ఆల్ రైట్. వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అండ్ వర్స్ట్ వీక్నెస్? Brahmani is my biggest strength. Food is my worst weakness. You can't control. I love food. But how are you able to do this 23 hours intermittent fasting? పనిలో పడిపోతే ఫుడ్ గురించి ఆలోచన రాదని ఆగి పని చేస్తా ఉంటాను. అంతేనా? ఆల్ రైట్, ఓకే. 2 పేర్లు చెప్తాను. వాళ్ళిద్దరి నుంచి మీరు ఇంబైబ్ చేసుకున్న క్వాలిటీ ఆర్ చేసుకోవాలి అని అనుకునే క్వాలిటీ ఏంటి? వన్ ఈజ్ మీ తాతగారు ఎన్టీ రామారావు గారు, మీ నాన్నగారు చంద్రబాబు నాయుడు గారు. తాతగారి దగ్గర నుంచి ఎమోషనల్ కోషెంట్. ఇంబైబ్ చేసుకున్నారా? చేసుకోవాలని ఇంకా చేయాల్సిన అవసరం. నాన్నగారి దగ్గర నుంచి ఇంటెలెక్చువల్ కోషెంట్. ఓ, ఓకే. తాతగారు ఇస్ వెరీ ఎమోషనల్ బట్ స్ట్రాంగ్ ఎమోషన్స్, రైట్ ఎమోషన్స్. బాబు గారు ఇస్ ఇంటెలెక్చువల్లీ వెరీ స్ట్రాంగ్. సో బెస్ట్ ఆఫ్ వరల్డ్స్ నేను ఇన్వైట్ చేసుకుంటే ఐ థింక్ ఐ కెన్ బి డిఫరెంట్ లీడర్. వీళ్ళల్లో ఉన్న బెస్ట్ క్వాలిటీ చెప్పండి. మీ అమ్మగారు భువనేశ్వరి గారు. డిసిప్లిన్. ఓకే. నాన్నగారు? పట్టుదల, క్రమశిక్షణ, కష్టపడే మనస్తత్వం. బాలయ్య గారు, మీ మామగారు? క్షణికావేశం. That's the best quality. Yeah. Really? స్పీడ్ గా తిడతారు, అంతే స్పీడ్ గా దగ్గర తీసుకుంటారు. ఓకే. ఆయన దులిపేసుకుని వెళ్ళే రకం మనిషి. ఓకే. మనసుకి ఎది తీసుకోడు ఆయన. పోన్లేరా అని ఇట్లా దులిపేసుకుని వెళ్ళిపోతాడు ఆయన. నాకైతే ఐ జస్ట్ లవ్ హిమ్ అండి. చైల్డ్ లైక్ మెంటాలిటీ. హీఈస్ సో గుడ్. ఎప్పుడు ఆయన వెరీ ప్యూర్. వెరీ ప్యూర్. హీ ఈస్ వెరీ వెరీ ప్యూర్ పర్సన్. యా. వెరీ వెరీ ఎమోషనల్లీ కనెక్టెడ్ పర్సన్. ఓకే. అది చాలా మందికి తెలియదు. వెరీ ఎమోషనల్లీ కనెక్టెడ్. బ్రహ్మణి టాస్క్ మాస్టర్. అంతేనా? మిమ్మల్ని 30 కిలోలు వెయిట్ తగ్గించిందంటే తెలిసిపోతుంది. ఆమెకో పని పెడితే తిప్పి మమ్మల్ని అడుగుతుంది, ఇదేమైంది మీకు ఈ పని చెప్పా కదా ఇది ఇంకా అవ్వలేదని రఫ్ ఆడిస్తుంది. పర్ఫెక్ట్ టాస్క్ మాస్టర్. మీ తోడల్లుడు భరత్ మంచి ప్రొఫెసర్, మంచి లెక్చర్లు వీగుతా ఉంటాడు. సో నేను చెప్తా ఉంటా ఆప్రా బాబు నీ లెక్చర్లు అని. ఓకే. ఫైనలీ ఒకవేళ మీరు ఏమైనా ఒక అడ్వైజో ఏదన్నా ఒకటి ఇవ్వాలి అని అనుకుంటే ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ గారికి ఏమిస్తారు మీరు? అంటే ఒక అద్భుతమైన మ్యాండేట్ ప్రజలు ఇచ్చారు. ఆ మ్యాండేట్ ని కక్ష సాధింపులకి, ఈ ఫాల్స్ కేసులకి, ఆ ప్రతిపక్ష పార్టీల్ని వేధించే బదులు ఆ మ్యాండేట్ ని సంక్షేమం, అభివృద్ధి చేసేదానికి వాడండి. యువర్ ఎన్ యంగ్స్టర్, గో ట్రావెల్, మీట్ పీపుల్, ప్రమోట్ ద స్టేట్, బ్రింగ్ ఇన్ ఇన్వెస్ట్మెంట్స్. కానీ ఎప్పుడు ఆ తాడేపల్లి కంపులో 4 గోడల మధ్యలో కూర్చుంటాం కూడా చాలా ప్రమాదకరం. ప్రజల్లో వెళ్ళండి, తెలుసుకోండి. అరే ముఖ్యమంత్రిగా అసలు ప్రజల్లో తిరుగుతుండేది ఒక కిక్. అరే మంత్రులు మేము తిరిగినప్పుడే భలే కిక్ వచ్చేది మాకు. అలాంటిది ముఖ్యమంత్రి తిరిగితే అది వేరే లెవెల్లో ఉంటుంది. సో కమ్అట్ ఆఫ్ దట్, గో టు పబ్లిక్. ఇంకా ఆల్రెడీ ఇట్స్ టూ లేట్. కక్ష సాధింపు పెట్టుకుని రాష్ట్రాన్ని సంక్షేమ అభివృద్ధి దారిలో సరిగా పెట్టకుండా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సో స్టాప్ దట్ మ్యాడ్నెస్. ఫోకస్ ఆన్ ద స్టేట్, ఫోకస్ ఆన్ ద పీపుల్, ఫోకస్ ఆన్ డెవలప్మెంట్. ఓకే. మీరు ఇప్పుడు ఒక యంగర్ వర్షన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారిలో ఉన్నారు యాక్చువల్గా. నా తెల్లగడ్డం వల్ల అంతే అంతా మీ ఫేస్, మీ హెయిర్ స్టైల్, మీ గడ్డం, వాట్ ఎవర్. మీరు ఈవెన్ స్టేజ్ ఎక్కి మాట్లాడే విధానం, ఈ మధ్య మీ బాడీ లాంగ్వేజ్,
మీ హ్యాండ్ మూమెంట్స్, మీ మాట్లాడే పద్ధతి అన్నీ కూడా ఏంటో ఒక యంగర్ వర్షన్ ఆఫ్ బాబు గారు లాగా ఉన్నారు మీరు. సో టేక్ దిస్ యాజ్ అ కాంప్లిమెంట్. ఆల్వేస్. అండ్ యా అండ్ నేను ఎప్పుడు మా అమ్మ పోలికలు అనుకుంటున్నా. అప్పట్లో ఉండేది, ఆ ఇప్పుడు ఆవేశం, కొంచెం ఆ స్పీడ్, ఆ అగ్రెసివ్నెస్ అంతా మా అమ్మ పోలికలు యా, అనుకుంటున్నా. బట్ ఫేస్ నౌ ఇట్స్ లైక్ ఇట్స్ కంప్లీట్లీ టర్నింగ్, చేంజింగ్. సో ఐ బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్. యా, ఎగ్జాక్ట్లీ. విష్ యూ గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ విష్ యూ గుడ్ లక్ అండ్ మే ఆల్ యువర్ aspirations come true. Thank you so much for your time. Thanks. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.